నేను డాక్టర్ హెచ్ఎండి ముజాహిద్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ చైర్మన్. ఈరోజు హమీదా అమ్మాయి విక్టిమ్ వాళ్ళ నాన్నగారు నూర్ మొహమ్మద్ పిల్లిగుంట్ల కాలనీలో ఉంటారు. ఈ అమ్మాయి పెళ్ళి డిసెంబర్ 2023లో జరిగింది. పెళ్ళైన నెల 2 నెలలకే హస్బెండ్ నుంచి చాలా టార్చర్, హరాస్మెంట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ హస్బెండ్ ఫుల్లీ ఆల్కహాలిక్ పర్సన్. మీరు ఎందుకు తాగుతున్నారు, తాగద్దండి, మీ ఆరోగ్యం పాడవుతారంటే ఈ అమ్మాయి పైనే కొట్టడం, డైలీ టార్చర్ చేయడం అనేది వాళ్ళ భర్త గారు చేయడం కంటిన్యూగా ఇలానే అమ్మాయికి టార్చర్గా అనుభవిస్తూ అమ్మాయి వచ్చింది. తర్వాత ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా మీరు తాగద్దండి అంటే మర్డర్ చేసేకి కూడా వెళ్ళారు. గొంతు పిసికి వాళ్ళ హస్బెండ్ చంపేసేకి కూడా పోయినారు. అవన్నీ పేషెన్స్గా ఈ అమ్మాయి అనుభవిస్తూ ఇప్పుడు వరకు వచ్చింది. ఆ లోపలే చిన్న పాప కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూడొచ్చు, 5 months పాప. ఇప్పుడు ఈ అమ్మాయికి హక్కు కోసం, ఈ అమ్మాయికి న్యాయం కోసం రీసెంట్లీ మహిళా పోలీస్ స్టేషన్కి మన హ్యూమన్ రైట్స్ సభ్యులు వెళ్ళి కంప్లైంట్ అనేది కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారు మన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ద్వారా. కంప్లైంట్ అయిన తర్వాత మరి 1 Town పోలీస్ స్టేషన్లో వాళ్ళ అత్త వాళ్ళు వెళ్ళి ఈ అమ్మాయి ఇంటి నుంచి 80,000 డబ్బులు, 12 తులాలు బంగారం తీసుకొని వెళ్ళిపోయిందని చెప్పి రాంగ్ అలిగేషన్స్ ఈ అమ్మాయి పైన వేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ అమ్మాయి న్యాయం కోసం పోరాడుతుంది కదా, పోరాడేటప్పుడు వాళ్ళు డిఫెన్స్ వేసుకోవాలా, ఏదో ఒకటి అబద్ధాలు చెప్పని చెప్పి ఈ అమ్మాయి పైన అలిగేషన్ స్టార్ట్ చేశారు. కానీ నేను చెప్పేది ఒకటే అండి, ఏమంటే ఈ అమ్మాయి న్యాయం కోసం పోరాడేటప్పుడు ఈ అమ్మాయి వాయిస్ రైజ్ చేయడం ఈ అమ్మాయి తప్ప, లేదా ఈ అమ్మాయికి న్యాయం జరగాల అని చెప్పి కోరడం తప్ప, అది ప్రజలకే అడుగుతుంది. ఇంకో విషయం ఏమంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి మహిళా స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసిందో అప్పుడు వీళ్ళ అత్తమామ వాళ్ళు పోలీస్ స్టేషన్ 1 Townకి వెళ్ళి ఈ అమ్మాయి పైన ఇలాంటి రాంగ్ ఎలిగేషన్ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఏఎస్ఐ గారు పిలిపించి కౌన్సిలింగ్ చేయడం, అడగడం కూడా జరిగింది, ఏమమ్మా ఎలా ఏమి అని. తప్పు చేయని వాళ్ళకి అడిగితే ఈ అమ్మాయి అక్కడ పరిస్థితి ఎలా అనిపించింది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఇంకొకటి ఏమంటే వీళ్ళ నాన్నగారు ఏదో ఒక చిన్న లేబర్ పని చేసుకుంటూ గ్రానైట్ వ్యాపారం, గ్రానైట్ షాప్లో చిన్న లేబర్ వర్క్కి వెళ్ళి సంపాదించుకొని అమ్మాయి పోషించుకుంటా ఒక మంచి చోట పెళ్లి చేసి అమ్మాయి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి లైఫ్లో కోరే ఒక తండ్రికి ఈరోజు చిన్న పాపని ఎత్తుకొని ఈ అమ్మాయి ఇలా న్యాయం కోసము రోడ్డు పైన వస్తే అలాంటి బాధ ఈ తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అందుకు మన హ్యూమన్ రైట్స్ టీం వరకు ఈరోజు హమీదా అనే విక్టిమ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆఫీస్కి వీళ్ళ తండ్రి గారు, ఇలానే వీళ్ళ అమ్మగారు, మీరు వెనకాల చూడొచ్చు, వీళ్ళ అమ్మగారు ఇలానే వీళ్ళ ఫ్యామిలీ సభ్యులతో, మన హ్యూమన్ రైట్స్ సభ్యులతో ఇక్కడ వరకు వచ్చి ఈ కంప్లైంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మన లీగల్ టీం, మన హ్యూమన్ రైట్స్ మెంబర్స్ ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉంటాము. ఇలానే ఈ అమ్మాయికి న్యాయం జరిగిన తర్వాత కూడా ఈ అమ్మాయి భవిష్యత్తు ఏం సపోర్ట్ కావాలన్నా కూడా ఈ చిన్న పాపకి మన నుంచి సపోర్ట్ ఉంటుందని చెప్పి కోరుతున్నాను. ఒక్క విషయం నేను నా మాటలు ముగించే ముందు, ఆ విషయం ఏమంటే డబ్బున్నా అని అహంకారంతో వీళ్ళ అత్త వాళ్ళు, ఇలానే వీళ్ళ అత్త వాళ్ళ కూతురు, పెద్ద కూతురు, ఇలానే వీళ్ళ భర్త గారు, వీళ్ళంతా ఆ డబ్బు ఉంది అని అహంకారంతో వీళ్ళ దగ్గర డబ్బు లేదు, వీళ్ళు ఏం చేసుకోలేరు, వీళ్ళు ఎక్కడ వెళ్ళినా కూడా వీళ్ళ న్యాయాన్ని మేము డబ్బిచ్చి కొనేయగలమని చెప్పే ఒక అహంకారంతో ఈ అమ్మాయికి ఇప్పటికీ కూడా టార్చర్ పెడుతున్నారు. కానీ నేను ఒక్కటే చెప్తున్నాను, న్యాయాన్ని డబ్బిచ్చి కొనలేదు. ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మా నుంచి, మా సభ్యుల ద్వారా, మన హ్యూమన్ రైట్స్ టీం నుంచి, మన లీగల్ టీం నుంచి లీగల్గా, మోరల్గా ఈ అమ్మాయికి జస్టిస్ అయ్యేంత వరకు మేము స్టాండ్ బై ఇస్తామని చెప్పి కోరుతున్నాను మీడియా సభ్యులకి. థ్యాంక్ యూ.